G3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇవ్వగలరా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్. కేసీఆర్ నేతృత్వంలో దేశంలోని అగ్రగామిగా తెలంగాణ. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. తీర్పులు సుప్రీం ఆదేశాలు బేఖాతరు చేస్తున్న జగన్ సర్కార్. టీడీపీ అగ్రనేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజం. కేసీఆర్ ను మూడోసారి సీఎం ను చేయాలంటూ బీఆర్ఎస్ నేతల ఆశీర్వాద యాత్ర. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే చందర్ ఆగడాలు మితిమీరుతున్నాయన్న ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, దమ్ముంటే వచ్చే ఎన్నికలలో జనసేన మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇవ్వగలరా అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రెండో దశ వారాహి విజయ యాత్రలో భాగంగా మొదటి బహిరంగ సభ ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి పవన్ కీలక వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజలకు బహిరంగంగా వాలంటీర్ల రద్దు గురించి చెప్పగలరా అని నిలదీశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవ చేశారని, పెళ్లిళ్లు చేసుకోవడం పవన్ విప్లవం సృష్టించారని, ఈ విప్లవాన్ని ప్రజలపై రుద్దుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషికి ఏదైనా అపాయం వస్తే, ఆ కోవిడ్ వస్తే తాకడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు వెళ్ళి ప్రాణాలకు తెగించి కాపాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి కుటుంబ సభ్యుడి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తులు చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి పెన్షన్ ఇస్తాను, నువ్వేమిస్తావని చెప్పి అడుగుతున్నారు వాలంటీర్ అని. ఏం మాట్లాడుతున్నా నాకు తెలియక అడుగుతాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని అగ్రగామిగా నిలిచిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లో ప్రగతి దశాబ్ది ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఆయనకు కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం గా గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో గత 3 రోజులుగా కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని వివిధ డివిజన్లలో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 36వ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము ఇంటింటికి, గడప గడపకు ప్రతి ఒక్కరిని కూడా కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ విధంగా మీకు పరిపాలన అందుతుంది అని అడగడంతో పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకేమైనా లబ్ధి చేకూరిందా అని అడిగినప్పుడు వాళ్ళ నుండి చాలా గొప్ప స్పందన మాకు ఎదురవుతా ఉన్నది. గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు కనీసం మాకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉండేది. వృద్ధులు, తల్లులైతే ఇలా కేసీఆర్ గారే మమ్మల్ని బతికిస్తున్నాడు. కొడుకు, బిడ్డ, కోడలు చూడకుండా కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నారు. ఇలా రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, యువకులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమాల పథకాలన్నీ కూడా సమాన పాలనలో తెలంగాణ రాష్ట్రం పురోగతి చెందుతున్న పరిస్థితులలో ఇంటింటికి, గడప గడపకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందున్నటువంటి పరిస్థితులు, వచ్చిన తర్వాత
ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని వివరిస్తూ ముందుకు పోతున్నటువంటి యొక్క ప్రజా చైతన్య పాదయాత్రలో ప్రజలందరూ కూడా ఇలా చాలా గొప్పగా మాకు స్వాగతం చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో తపనతోని ఇలా ప్రజలందరూ కూడా ఉన్నారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కృష్ణానది గర్భంలో వందలాది లారీలు, ప్రొక్లైనర్లు, జేసీబీలతో ఇసుక దోపిడీ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అగ్రనేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఒక్క కృష్ణా జిల్లా నుండి నెలకు 20 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నుండి 22 కోట్లు, నెల్లూరు నుండి 23 కోట్లు, ఇలా ప్రతి జిల్లా నుండి 20 నుండి 24 కోట్ల వరకు ముఖ్యమంత్రి ప్యాలెస్ కు వెళ్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇసుక తవ్వకాలు ఆపమని చెప్పినా లెక్క లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలంటే జగన్ రెడ్డికి లెక్కే లేదని ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీ జరుగుతుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ సంబంధిత శాఖలకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ తీర్పుల్ని లెక్క పెట్టకుండా కృష్ణానది గర్భంలో వందలాది లారీలు, జేసీబీలు, ప్రొక్లైన్స్, సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పులను కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుచరులు, వాళ్ళ గోండాలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏ విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఈ చోడవరం గ్రామ పంచాయతీ పరిధిలో కృష్ణానది ఒడ్డున మాజీ ప్రజాప్రతినిధి, మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ సమక్షంలో చూడండి మేము ఇద్దరం కూడా కలిసి ఇవాళ నదీ గర్భాన సుప్రీంకోర్టు ఆదేశాలంటే జగన్మోహన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మూడోసారి అధికారం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ లో అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఎమ్మెల్యే చందర్ను ఓడించేందుకు తాజా మాజీ నాయకులు కూటమిగా ఏర్పడి నిరసన సెగ రాజేస్తున్నారు. మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్మిక సంఘం నాయకుడు మిర్యాల రాజిరెడ్డి, కార్పొరేటర్ పాతిపల్లి ఎల్లయ్య పాదయాత్ర బ్యాచ్ గా స్థానిక ఎమ్మెల్యేలను ఓడించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మేయర్ వార్డు నుండి పాదయాత్ర ప్రారంభించారు. కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు సామాన్యులకు అందడం లేదని ఎమ్మెల్యే తన అనుచరులకు ఇప్పిస్తున్నారని వారు ఆరోపించారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్లు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరిపోయాయని అన్నారు. ఎమ్మెల్యే అవినీతిని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అనుచరులు పాదయాత్రలో అనుకూల నినాదాలు చేయడంతో 2 వర్గాల నినాదాలు చేసుకోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. కేసీఆర్ గారిని మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి, ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఏదైతే మేము ప్రజా ఆశీర్వాద యాత్రని పెట్టుకున్నామో, మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఒకలాగా ఉంటే రామగుండం నియోజకవర్గంలో దానికి భిన్నంగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి రాష్ట్రంలో కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి ఆకర్షితులై అన్ని పార్టీల వాళ్ళ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అవుతూ ఉంటే, మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆకర్షితులై వస్తూ ఉంటే, దానికి భిన్నంగా రామగుండం నియోజకవర్గంలో మాత్రము మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద అవిశ్వాసంతో అందరూ కూడా పార్టీలోకి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి. ఇవాళ భారత రాష్ట్ర సమితి మీద, కేసీఆర్ గారి మీద అపారమైనటువంటి విశ్వాసం నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఉన్నది. కానీ స్థానిక నాయకత్వం మీద అవిశ్వాసంతో అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఒక భరోసాని కల్పించాలి. మేమంతా ఉన్నాము, భారత రాష్ట్ర సమితి మీకు అండగా ఉన్నది, ఎవరు కూడా వెళ్ళొద్దనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు తీసుకుపోతూ మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ మూడవసారి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మారుతున్నటువంటి సమీకరణలు, పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మరి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్న ప్రజలు, మరి మేము కూడా పార్టీలో ఐక్యతగా ఉండి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కలలు కంటున్నటువంటి ప్రజలంతా వారి కోరిక నెరవేరాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల వల్ల
ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులను విస్మరించడం వల్ల, సీనియర్ నాయకులను ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలకు కూడా పిలువకపోవడం వల్ల మరి మేమంతా కూడా కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లి మా నలుగురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మరి ఈ నలుగురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి కష్టపడి పనిచేసి మరి గెలిపించి రాష్ట్రంలో 3వ ముఖ్యమంత్రిని కేసీఆర్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంజయ్ గారు చెప్పినట్టు ఎంతో మంది పార్టీ విడిచిపోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా భరోసా కల్పించడం కోసం ఈరోజు మున్సిపల్ వ్యవస్థ చూస్తే నా సమయానికి ఈ సమయానికి చూస్తే మీ అందరికీ అర్థమవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ప్రజాప్రతినిధి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ గాలికి వదిలేసి, పరిపాలనను వదిలేసి ఇబ్బంది పెట్టి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు చేస్తూ ఉన్నటువంటి ఈ ముఖ్య ప్రజాప్రతినిధులు నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటి వరకు కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిధులు ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. నేను తీసుకొచ్చినటువంటి 200 కోట్ల రూపాయల ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రజాప్రతినిధి తీసుకొచ్చినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి నిధులను కూడా ఇప్పటి వరకు తీసుకురాలేదు. వ్యవస్థ అంతా కుంటుపడ్డది. నాకు సంబంధించినటువంటి మొన్న కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే కూడా తన సభకు పిలవలేదు. నాకున్నటువంటి నేను మేయర్గా ఉన్న ఈ ప్రాంతంలో తన కష్టపడ్డ, తనకు పనిచేసిన గెలుపు కోసం నేను వృధాభక్తిగా పనిచేసినటువంటి వ్యక్తిని తను పిలవకపోవడం, నాకు అన్ని వార్డుల నుంచి ఉన్నటువంటి సత్సంబంధం ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము విడిచిపోతాం, పార్టీని నిన్నే పట్టించుకోవడం లేదు, మేమంతా కూడా నీ వెంబడి ఉంటే మేము కూడా పార్టీని వీడిపోతాం, మరి మీతో ఉండలేకపోతున్నాం అని చెప్తే వాళ్ళందరికీ భరోసా కల్పించడం కోసం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, కొప్పులేశ్వర్ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఈ ప్రాంతంలో ఎవరిని కూడా వేరే వివిధ పార్టీల్లో పోకుండా కాపాడవలసిన బాధ్యత, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం మా అందరిపైన ఉంది కనుక వారిని పార్టీలో తిప్పుతూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా రానున్న కాలంలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా అందరినీ కూడా భరోసా ఇచ్చి యాత్ర మొదలు పెడతా ఉన్నాం. ఈ యాత్రకు కూడా ప్రజలను సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు కొంతమంది వ్యక్తులని పక్కన పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని మీటింగ్లకు కానీ ఇంకా ఇతరత్ర పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా ఈరోజు కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి మీటింగ్లకు కూడా ఆత్మీయ సమ్మేళనం పేరు మీద ఉన్నటువంటి దాంట్లో కూడా నన్ను ఆహ్వానించకపోవడం అయితే, అలాగే పాలకుర్తి అంతర్గాం ఏరియాలో ఉన్నటువంటి కందుల సంధ్యారాణి గారిని జెడ్పీటీసీ పాలకుర్తి గారిని పిలవకపోవడం అయితేంది, అలాగే మాజీ మేయర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు, తొలి మేయర్ కూడా అయినటువంటి మాజీ మేయర్ లక్ష్మీనారాయణ గారిని కూడా ఆయన కోసం శ్రమించినటువంటి వాటిని కూడా పక్కన పెట్టి ఆయన కోసం తిరిగినటువంటి వ్యక్తి. పార్టీ శ్రేణులన్నీ కూడా ఒకటి కావాలి, ఏకం కావాలి. అందుకే ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గడప గడపకు వెళ్ళి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి ఓటర్ను కూడా కలిసి యొక్క కేసీఆర్ గారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏదైతే ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్నాయో వాటి గురించి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఇంటిలో ఏ ఒక్క వ్యక్తికి పథకం లాభించినటువంటి ఇల్లు లేదు అనేటువంటిది వాస్తవం. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 21 నుంచి ఇంటింటికి సర్వే ప్రారంభించాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఎస్కోట, ఎల్కోట బూత్ స్థాయి అధికారులకు ఇంటింటికి సర్వేపై ఎస్కోటలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎక్కడా తప్పులు దొరలకుండా చూడాలన్నారు. ఫోటోల డూప్లికేషన్ లాంటి పొరపాట్లను గుర్తించి సరిచేయాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఒకే కుటుంబం ఓట్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా చూడాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ముఖ్యంగా యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఈఆర్ఓ సుదర్శన దొర, తహసీల్దార్ డి శ్రీనివాసరావు, ఎంపీడీఓ శేషబాబు, ఎల్కోట తహసీల్దార్ ఆదిబాబు, ఎలక్షన్ డీటీలు, బిఎల్ఓలు పాల్గొన్నారు.
దానికి రెస్పాన్సిబిలిటీ అందరికీ కూడా తెలుసుకోవాలి. ఏదో ఒకటి మీకు రొటీన్ యాక్టివిటీగా అయితే ఒక స్కీమ్ వచ్చింది, మనం వెళ్తున్నాము, సర్వే చేస్తున్నాము, దానికి ఏదైనా ఎంటర్ చేస్తున్నాము, ఇలాంటి యాటిట్యూడ్ ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ చాలా చాలా సీరియస్గా ఎలక్షన్ యాక్టివిటీ తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకి ఎలక్షన్ ఇయర్ ఉంటుంది కాబట్టి దాని ముందు దిస్ ఈస్ ద ఫైనల్ రివిజన్. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు లాస్ట్ 3-4 ఏదైతే జరిగింది దాంట్లో కొంత 100% కాలేదు, కొంత పర్ఫెక్ట్గా కాలేదంటే కొన్ని అవకాశం ఉండేది. కానీ ఇదే మాత్రమే లాస్ట్ మన ఆపర్చునిటీ. ఏదైతే మనం ఇప్పుడు SSR ప్రకారం చేస్తామో ఆల్మోస్ట్ అదే ఓటర్ లిస్ట్ ఫైనల్ అవుతుంది. సో ఎలక్షన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క డీటెయిల్ చూస్తారు. వీటి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంక్లూజన్ డిలీషన్ మనం ఏ విధంగా ప్రాసెస్ ఫాలో చేస్తాము అది కూడా వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇన్ డీటెయిల్ చూస్తారు. వాళ్ళతో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్ మెకానిజం, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్స్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 2nd ఆగస్టే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ద్వారా విశాఖపట్నంలో మీటింగ్ ఉంది. ఆల్ ఏఆర్ఓస్, ఈఆర్ఓస్, ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మన స్టేట్లోని అందరు కలెక్టర్స్ విశాఖపట్నంలో వస్తారు. లాస్ట్ 5 years నుంచి ప్రతి ఒక్క SSR గురించి దాంట్లో డీటెయిల్గా డిస్కషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 to 3 day ప్రోగ్రామ్ ఎలక్షన్ కమిషన్ ద్వారా పెట్టడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఈఆర్, ఇప్పుడు మీకు దూరా గారు ఈఆర్ ఉన్నారు, తహసీల్దార్స్ అందరు ఈఆర్ ఉన్నారు, వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గివ్ అకౌంటబిలిటీ. అంటే ఇంక్లూజన్ ఎందుకు అంత అయింది, ఈపీ రేషియో ఎందుకు తక్కువ ఉంది, ఇప్పుడు మీకు అందరూ చెప్పారు యంగ్ ఓటర్స్, తర్వాత వెరిఫికేషన్, అన్నిటికీ రీజనింగ్ ఇవ్వాలి. తర్వాత ఫ్యూచర్ నెక్స్ట్ ఈ SSR 2024 ప్లాన్ కూడా చెప్పాలి. సో అంత సీరియస్నెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ టాప్ లెవెల్ నుంచి చూపిస్తున్నారు. ఓకే, సో అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా పొలిటికల్ పార్టీ కానీ ఎవరైనా చిన్న కంప్లైంట్ కూడా చేస్తే దానికి కూడా కాగ్నిజెన్స్ టాప్ లెవెల్ నుంచి తీసుకుంటాం. జిల్లా లెవెల్ ఎనీవేస్ మన ఎంక్వైరీ ఇవన్నీ ఏదైనా తీసుకుంటాము, సూపర్విజన్ ఉంటుంది. కానీ మీకు చెప్పాలంటే మీ రెస్పాన్సిబిలిటీ ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అండ్ సెకండ్, ఏదైతే మనం వేరే రొటీన్ స్కీమ్ ఉంటే దాంట్లో కొన్ని డెవియేషన్స్ ఉంటాయి, అది ప్రాక్టికల్ అయిపోతుంది. కానీ ఎలక్షన్లో మాత్రమే 100% ఏదైతే రూల్స్ ఉంటాయి అది ఫాలో చేయాలి. తర్వాత వచ్చి నాకు రూల్ తెలియదు, ఇది మిస్టేక్ కనుక జరిగితే అది ఏమి మిస్టేక్ అని ఏమి ఉండదు. వన్స్ ఏదైనా పొరపాటు జరిగితే కూడా ఇట్ విల్ బి కన్సిడర్ డిసిప్లినరీ యాక్షన్. ఒకవేళ డిసిప్లినరీ యాక్షన్ జరిగితే మాత్రమే దాంట్లో చాలా కష్టమైంది. మామూలు డిసిప్లినరీ యాక్షన్ ఉండదు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమంటే వేరే. విశాఖ PM పాలెం వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ మైదానం వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి నేటితో 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 1953లో ప్రారంభమైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అసోసియేషన్ సాధించిన ఘనతను తెలిపారు. అసోసియేషన్ ఏర్పడిన తర్వాత 4 అంతర్జాతీయ క్రికెటర్లు, 6 అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని అన్నారు. బాలబాలికలకు చిన్న వయసు నుండి క్రికెట్లో తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసేందుకు ప్రణాళిక రచించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు, బోర్డు సభ్యులు, స్థానిక క్రికెటర్లు పాల్గొన్నారు. ఎవరైతే ఆల్రెడీ అండర్ 16 కానీ, అండర్ 19 కానీ, అండర్ 23 కానీ, ఉమెన్ కానీ, సీనియర్స్ కానీ ఒక పూల్లో రాబోయే రోజుల్లో ఎమర్జింగ్ ప్లేయర్స్ వీళ్ళు ఆంధ్ర నుంచి స్టేట్ కంట్రీ IPL కానీ అలానే మన నేషనల్ టీమ్ కానీ రిప్రజెంట్ చేయగలిగిన ఎఫిషియన్సీ ఉన్న పీపుల్ను ఒక సపరేట్ పూల్ చేసుకుంటూ వాళ్ళను కూడా మేము రీసెంట్గా మన ఇక్కడ ఇనాగ్రేట్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ అయినప్పుడు సీఎం గారు కూడా మా స్టేట్ నుంచి కూడా మేము ఎక్స్టెండ్ చేస్తాము, మీరు ACA కూడా పార్ట్ అయితే కలిపి నర్చర్ ద పీపుల్ రేపు ఆంధ్రాకు రాబోయే రోజుల్లో రిప్రజెంట్ చేయడానికి చేస్తే బాగుంటుంది అన్నారు. అవి కూడా ఆంధ్ర పైప్ లైన్ ఉంది. దాదాపు ఒక 20 మందిని ఒక టీమ్గా చేసి మెన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్, వరల్డ్ క్లాస్ కోచింగ్, వరల్డ్ క్లాస్ ఫిట్నెస్ కానీ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నాం మన ప్రజలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇది కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఉన్న వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఇస్తే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే రషీద్ ఇంగ్లాండ్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వరల్డ్ కప్ అండర్ 19 ఆడారు. అలాగే రేవంత్ రెడ్డికి ఇస్తే అతను కూడా రిప్రజెంట్ చేయగలిగారు. ఎమర్జింగ్ ప్లేయర్స్కు సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రజెంట్ అపెక్స్ కౌన్సిల్ అందరికన్నా ముందు తెలియజేసుకుంటూ
ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా మేము చేసే మంచి కార్యక్రమం ఏదైనా ఉన్నా 100% బయటికి వెళ్ళాలంటే మీ ద్వారానే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 100% మంచిగా వెళ్తూ చాలామందికి క్రికెటర్స్ తయారు చేసే క్రమంలో ముందుకు తెలియజేసుకుంటూ అండ్ డిపెండ్స్ అపాన్ బీసీ వాళ్ళు పిలిచిన రోజు ఖచ్చితంగా వీల్ కంటెస్ట్ వీల్ ఏమంటారు మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్. ఎందుకంటే ఈ రోజున ఒక టీం అంటే వేల కోట్లతో ముడిపడి ఉన్న వ్యవహారం. అది అసోసియేషన్ తరఫున చేసింది ఉండదు, కానీ అసోసియేషన్ విల్ రిక్వెస్ట్ ద క్యాపబిలిటీస్ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ను బిల్డ్ చేయమని అడుగుతాం. హైదరాబాద్ రహ్మద్ నగర్, శ్రీరామ్ నగర్ లో గత కొన్నేళ్లుగా జీవితం గడుపుతున్న తమకు కొందరు కబ్జాదారుల నుంచి ఎదురవుతున్న బెదిరింపుల నుండి కాపాడాలంటూ మోసిన్ అనే వ్యక్తి మీడియా సమావేశంలో కోరారు. తప్పుడు ధృవపత్రాలతో తనకు గల 1200 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కూడా మొత్తం లీగల్లీ ఏమున్నది, ఇక్కడ ఏం జరుగుతున్నది అని చూడాలి కదా. ఆయన వచ్చి కోర్టు నుంచి వచ్చినా నేను ఈ దొంగ డాక్యుమెంట్ చూపెట్టుకుంటా దొంగ పనులు చేసుకున్నాడు, అడ్వకేట్ డ్రెస్ వేసుకున్నాడు. అడ్వకేట్లు ఒక న్యాయవాది అంటే అందరిని న్యాయం చేయాలి, మనం కూడా న్యాయం నడవాలి. ఆ న్యాయవాదే ఇట్లా మొత్తం టైపరింగ్ చేస్తుండంటే లోకం ఎట్లా పోతుంది? న్యాయం అనేది ఎట్లా మనకు వస్తుంది? న్యాయం మనకు కావాలి. న్యాయం మేము ఒకరి అది చేస్తలేము. మా భూమిలో ఉన్నాం. ఆయన వచ్చి వేరే నంబర్లు మొత్తం 8 సార్లు వచ్చిండు. 4 సార్లు బెయిలీఫ్ నాట్ టాలీ అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఆ రిపోర్ట్ని కూడా మొత్తం ఆఫీషియల్గా జడ్జికి మిస్గైడ్ చేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జగనన్న ప్రభుత్వం ద్వారా పేదలకు సంక్షేమ పథకాలను అందించిన వాలంటీర్ల వ్యవస్థపై వాలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం పట్ల వైసీపీ దివ్యాంగుల విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య మండిపడ్డారు. బాపట్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదంతా సామాన్య ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. జనసేన నాయకులు బాపట్ల జిల్లా సాధకుడైన ఎమ్మెల్యే కోన రఘుపతిపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2024లో మళ్లీ ప్రజలందరూ సీఎంగా జగనన్నను, మూడోసారి బాపట్లలో ఎమ్మెల్యేగా కోన రఘుపతిని కూడా భారీ మెజారిటీతో గెలిపించి తీరుతారని జన సైనికులకు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైసీపీ దివ్యాంగుల నాయకులు గుంజి ఏడుకొండలు, అక్కల కృష్ణారెడ్డి, స్వాముల వెంకటేశ్వరమ్మ, బొమ్మిశెట్టి మాధవి, చెల్లాపల్లి గోపి, బొనిగల విజయ్, బొడ్డు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పిచ్చు కుక్కలాగా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. పేద వర్గాలు పాదయాత్రలో జగనన్న ప్రతి కుటుంబాలని ప్రతి ఒక్క ప్రజలందరూ కలుసుకుంటూ వెళ్ళి పేద సమస్యలని ఆయన చేసిన పాదయాత్రలోనే సమస్యలు తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కాంచి పేద వర్గాలకు ఎన్నో పథకాలు ఇస్తున్న జగనన్నను కరోనా కష్టకాలంలో పేదలకు ఎంతో మంది ప్రాణాలకు ఎంతో ప్రమాదమైన పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఎంతో సేవ అందిస్తే ప్రభుత్వం ఇచ్చే పేద వర్గాలకు ఇచ్చే పథకాలను కూడా 10 కుటుంబానికి కూడా ఇంటి వద్దకు వెళ్ళి ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ గౌలీపుర శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ నవమేధ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పలు వేషధారణల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నవనీత, రాహుల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాజధాని హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్పేట్లోని సెలబ్రిటీ క్లబ్లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై మరో యువకుడు ఈ కాల్పులు చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాధితుడు శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులు జరిపిన యువకుడు సిద్ధార్థ్ దాస్ కు తెలిసిన వ్యక్తా కాదా అనేది తెలియాల్సి ఉంది. రాత్రి సెలబ్రిటీ క్లబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షలతోనే ఈ కాల్పులు జరిగాయా లేక మరే ఇతర కారణాలన్నా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈరోజు శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఫైరింగ్ ఇన్సిడెంట్ అని బయటకు వచ్చింది. బట్ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో మనోజ్ అనే అతను ఈ ఎయిర్ గన్ తోని సిద్ధార్థ్ అనే అతని పైన ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి. వీళ్ళ ఇష్యూస్ ఏంటంటే సిద్ధార్థ్ అండ్ వాళ్ళ వైఫ్ స్మిత అని ఇద్దరు కూడా 2019 నుంచి సపరేటెడ్ అయ్యారు. ఆ స్మిత అనే ఆవిడ వాళ్ళ పిల్లలతోని మనోజ్ అనే అతనితోని సెలబ్రిటీ రిసార్ట్స్ లో ఉన్న ఒక విల్లాలో ఉంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్లీ వాళ్ళ స్మిత కొడుకు సిడబ్ల్యూసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ మనోజ్ హరాస్మెంట్ చేస్తున్నాడని. దాని విషయంలో సిడబ్ల్యూసీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నది అండ్ టెంపరీ కస్టడీ కూడా వాళ్ళు తీసుకున్నారు అబ్బాయికి. సో సిద్ధార్థ్ అనే అతను ఏంటంటే వాళ్ళ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను తీసుకెళ్తా అన్న ఉద్దేశంతో వచ్చాడు అని చెప్తున్నాడు. వచ్చినప్పుడు సిద్ధార్థ్కి వాళ్ళ వైఫ్కి గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో మనోజ్ అనే అతను ఈ ఏదైతే ఎయిర్ గన్ ఉందో ఎయిర్ గన్ తోని సిద్ధార్థ్ మీదకి ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనసేన మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇవ్వగలరా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్. కేసీఆర్ నేతృత్వంలో దేశంలోని అగ్రగామిగా తెలంగాణ. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. తీర్పులు సుప్రీం ఆదేశాలు బేఖాతరు చేస్తున్న జగన్ సర్కార్. టీడీపీ అగ్రనేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజం. కేసీఆర్ ను మూడోసారి సీఎం ను చేయాలంటూ బీఆర్ఎస్ నేతల ఆశీర్వాద యాత్ర. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే చందర్ ఆగడాలు మితిమీరుతున్నాయన్న ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.